వెల్కమ్ బ్యాక్ టు our యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ డైరీ. అండ్ ఈరోజు అంటే లైక్ ముందు చేసిన వ్లాగ్స్ అన్నిటిలో మా చెల్లి ఉంది, కానీ ఇప్పుడు నేను ఒకతనే ఇంట్రో చెప్తున్నాను. ఇవంతా కంప్లీట్ వీడియో నేను మాత్రమే ఉంటాను. అండ్ తను ఎందుకు హర్ యాబ్సెన్స్ ఎందుకు అని అంటే 10th క్లాస్ తను. సో ద క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, స్కూల్స్కి వెళ్ళిపోయింది, హాస్టల్కి వెళ్ళిపోయింది తను. అండ్ షీఈస్ హ్యావింగ్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆన్ హర్ 10th క్లాస్ స్టడీస్ ఎగ్జామ్స్ మీద. సో తను లిటిల్ బ్రేక్ ఇచ్చింది అండ్ షీల్ గెట్ బ్యాక్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే హాలిడేస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ తీసి మేము పోస్ట్ చేస్తాము. అండ్ ఈరోజు ఈ వీడియో తీయడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎమ్ గివింగ్ అ జెన్యూన్ రివ్యూ ఆన్ ద ప్రోడక్ట్ విచ్ ఐ యూజ్డ్ ఫర్ 2 years. అంటే 2 years తర్వాత నుంచి ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని అంటే డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఆ ప్రోడక్ట్ వాడాను, మళ్ళీ అంటే నా ప్రోడక్ట్ పాడైంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్తది ఆర్డర్ పెట్టుకున్నాను. నేను పెట్టలేదు, మా మావయ్య పెట్టాడు, కొత్తది ఆర్డర్ పెట్టాను, అది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్. పాడైపోయింది అంటే ఇట్ ఈస్ నాట్ అండ్ కాస్మెటిక్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అండ్ క్రీమ్ ఆర్ ఏది కాదు, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. అది నా వల్ల మా మమ్మీ వల్ల అది పాడు చేస్తాము. సో దట్ దాన్ని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు నేను ఇస్తున్న గ్రేట్ రివ్యూ అంటే నాకు మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా యూజ్ అయిన ప్రోడక్ట్ ఇదే ప్రోడక్ట్. యా, ఇట్ ఈస్ ఆఫ్ బ్యాటరీ ఆపరేటర్ ఐబ్రో ట్రిమ్మర్ విచ్ ఈస్ యూజ్డ్ వెరీ మోస్ట్ బై ద లేడీస్. ఇది అంటే లైక్ మరి జెంట్స్ వాడకూడదా నేను అడిగితే నేను చెప్తాను. అంటే లైక్ వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ ఎక్సెస్ హెయిర్ ఐబ్రోస్ దగ్గర మరీ ఎక్కువగా గ్రో అయిపోతే అబ్బాయిలకి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను మెయిన్గా ఈ ప్రోడక్ట్ చెప్తాను, ఎలాగా యూజ్ చేయాలి అన్నీ నేను చెప్తాను ఖచ్చితంగా. దానికన్నా ముందు దీనివల్ల యూజ్ ఏంటి అని అడిగితే జనరల్గా ఐబ్రోస్లో అంటే లైక్ అమ్మాయిలకి ఐబ్రోస్ అలాగే గ్రో అవుతాయంటే కొంతమందికి నార్మల్గా ఉంటుంది, కొంతమందికి అసలు ఉండవు, కొంతమందికి మరీ ఘోరంగా చాలా దారుణంగా ఐబ్రోస్ అనేవి వస్తాయి. అందులో నేను ఒక మెయిన్ క్యాండిడేట్ అనమాట. నాకు ఐబ్రోస్ చాలా ఒత్తుగా ఉంటాయి. ప్లస్ కొంతమందికి ఏంటంటే నార్మల్ హెయిర్ ఉంటుంది, లేదంటే కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. మెయిన్లీ ఏంటి అంటే ఐబ్రోస్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు స్కిన్ కట్ అయిపోతుంది, కొంతమందికి థ్రెడ్ తెగిపోతుంది. అందులో నేను ఒక క్యాండిడేట్. నాకు ఎంత ఐబ్రో చేసిన ప్రతిసారి థ్రెడ్ తెగిపోతూనే ఉంటుంది. 3-4 టైమ్స్ అలా తెగిపోతూనే ఉంటుంది అనమాట. సో దట్ ఎంత కష్టం ఎందుకు పడటం అంటే లైక్ థ్రెడ్ తెగిపోతుందని నా బాధ కాదు, చాలా పెయిన్ ఉంటుంది నిజంగా చెప్తున్నా. అంటే చాలా సింపుల్ కదా ఇది కదా అని అంటే ఎవరి సంగతో నాకు తెలియదు, కానీ నాకు మంచి పెయిన్ అనిపిస్తుంది, చాలా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది. అంటే జనరల్గా ఐబ్రోస్ ఎలా చేయించుకుంటారంటే నాకు తెలిసినంత వరకు 3 monthsకి ఒక్కసారి ఆర్ ఎల్స్ మంత్లీ వన్స్ ఆర్ 2 monthsకి ఒకసారి చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది 15 days ఒక్కొక్కసారి కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. అందులో ద మెయిన్ క్యాండిడేట్ ఇస్ ఆ కేటగిరీ నేనే. 15 daysకి నా హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది. ఐబ్రోస్ లేదు అని అంటే ఐబ్రోస్ రెండు కలిసిపోతాయి. సో దట్ నేను 15 daysకి చేయించుకుంటూ ఉండాలి. లేదు అని అంటే నాకు స్టిక్కర్ పెట్టడానికి అస్సలు అవ్వదు. ఎందుకనంటే నేను నా స్కూల్ ఏజ్లో ఉండేటప్పుడు నేను స్టోన్ స్టిక్కర్ వాడాను. అప్పటి నుంచి నా ఐబ్రోస్ చాలా కంప్లీట్గా అంటే లైక్ ఎక్కువ గ్రో అయిపోయి, అంటే అప్పుడు చిన్నప్పుడు కదా ఎందుకు మా మమ్మీ చిన్నప్పుడు కదా ఇప్పటి నుంచి ఎందుకు చేయడం అని చెప్పి అప్పుడు నేను స్టార్టింగ్లో చేయించుకునేదాన్ని కాదు చిన్నప్పుడు. ఆ తర్వాత చేయించాల్సి వచ్చింది 8th class. when I was 8th class నా ఫస్ట్ చేయించుకున్న ఐబ్రోస్ అప్పుడే. ఆ తర్వాత స్టిక్కర్ పెట్టడానికి అయ్యేది. ఆ తర్వాత నేను అంటే నాకు ఈ స్టిక్కర్ పడేది కాదు, అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న బ్లాక్ స్టిక్కర్ ఉండేది కాదు, స్టోన్ స్టిక్కర్ ఉండేది కాదు. ద ఓన్లీ స్టిక్కర్ ఉండేది ఏంటంటే తిలకం. కానీ ఎక్కువ తిలకం నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట. సో దట్ ఇది ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల
అంటే లైక్ నేను 15 డేస్కి ఒకసారి చేయించుకుంటే నాకు థ్రెడ్డింగ్ చాలా నొప్పి వచ్చేసేది అనమాట. అబ్బా వస్తామని 15 డేస్కి ఎలా వెళ్తాను, ఫోన్లో మంత్లీ వన్స్ వెళ్దామంటే ఇంకా మరీ దారుణంగా హెయిర్ పెరిగిపోయేది. అప్పుడు వాళ్ళు అంటే నేను పార్లర్కి వెళ్ళినప్పుడు అక్కడి ఈవెన్ ద ప్రొఫెషనల్గా కోర్స్ అంతా చేసిన వాళ్ళు కూడా చెప్పారు ఇంత స్ట్రాంగ్ హెయిర్. పైగా నాకు ఏంటి అని అంటే నా హెయిర్ రివర్స్లో గ్రో అవుతుంది. సో దట్ ఎంత ప్రొఫెషనల్ వాళ్ళు వచ్చి నాకు చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. రివర్స్లో ఎదగడం వల్ల అలా ఎంత తీసినా అక్కడ హెయిర్ ఉండేది కాదు, ప్లస్ అక్కడ ఏదో ఒత్తిగానే ఉన్నట్టు ఉండేది నాకు. సో దట్ నాకు చాలా కష్టం అయిపోయేది. అలాగని చెప్పి నేను 15 డేస్కి ఒకసారి వెళ్ళి అస్తమాను థ్రెడ్డింగ్ చేయించుకోండి. నాకు తెలిసి మహా అయితే ఒక థ్రెడ్డింగ్ అరౌండ్ నాకు తెలిసినంత వరకు 150 to 200 గ్యాప్లోనే ఉంటుంది, లేదా 200 బిలో ఉంటుంది. కొంతమంది అయితే 50 or 70 కూడా ఛార్జ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు చాలా నొప్పి వచ్చేదన్నమాట. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది మా మమ్మీ అనుకుంటా చూపించింది. సో ఇదేంటి అని అంటే జనరల్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న అప్పర్ హెయిర్ అండ్ లోవర్ హెయిర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఐ షో ద ప్రోడక్ట్. అండ్ ఇది లైక్ 2-in-1లో ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఐబ్రోస్కి ఉన్న హెయిర్ని తీయడానికి, నెక్స్ట్ అప్పర్ లిప్ ఉన్న హెయిర్ కూడా తీయడానికి. అండ్ దిస్ ఈజ్ ద లోపల ఉండే లైక్ ఇలా ఉంటుంది. ఓకే, సో నేను మీకు చూపిస్తాను కూడా. అండ్ దిస్ ఈజ్ లైక్ ట్రిమ్మర్ అనమాట. ఇది లైక్ ట్రిమ్మర్. అండ్ దిస్ ఓకే, అండ్ ఇదే ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అండ్ దీంట్లో మనం పెట్టుకోవాలి. అంటే లైక్ 2-in-1 రెండు ఇచ్చారు. అండ్ ఆ రెండు ఏంటంటే ఒకటి ఐబ్రోకి, ఒకటి ఫోర్ హెడ్ అండ్ అప్పర్ లిప్ కూడా యూజ్ అవుతాయి. అండ్ ఆ రెండు ఇవే. ఒకటి ఏమొచ్చి దిస్, అండ్ దిస్ ఈజ్ ఫర్ ఫోర్ హెడ్ అండ్ అప్పర్ లిప్కి యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఓకే. అండ్ ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ ఫర్ ఐబ్రోస్. అంటే లైక్ మనకి కొంచెం అంటే లైక్ సూదిగా ఉంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనా? సో దీనికి ఫిక్స్ చేసేయడమే. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇలా ఐ మీన్ ఈజీగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. అంటే లైక్ దీన్ని పైకి చేస్తే ట్రిమ్మర్ సౌండ్ వస్తుంది అండ్ ఈ లైట్ వెలుగుతుంది. సో దట్ మనం ఇలాగా చేసేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఓకే. దాని పైకి కిందకి రెండింటికి చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత హెయిర్ రిమూవ్ అయిన హెయిర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఇందులోకే ఉంటుంది. దీన్ని మీకు అలా ఒక బ్రష్ ఇస్తారు, ఆ బ్రష్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత అండ్ దిస్ ఓకే. అండ్ ఇది కూడా అంతే సేమ్, ఇలా ఫిక్స్ చేసుకోవడం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోర్ హెడ్, కొంతమంది ఫోర్ హెడ్ కూడా నాకైతే వచ్చేస్తుంది. ఫోర్ హెడ్ మీద కూడా హెయిర్ ఉంది అన్న వాళ్ళకి సేమ్ అది కూడా సేమ్ ఇలాగే ఆన్ చేయడం. అండ్ దిస్ ఇలా అనుకుంటే అయిపోతుంది, హెయిర్ వచ్చేస్తుంది. సో దట్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇది ఎఫోర్డబుల్, అంటే తక్కువ కాస్ట్లో ఉంటుంది. అరౌండ్ ఒక 300 బిలో ఉంటుంది. అండ్ జీరో పెయిన్, అస్సలు పెయిన్ అనేది ఉండదు. థ్రెడ్డింగ్కి వెళ్ళి అంత కష్టపడి అంత నొప్పి భరించే కన్నా ఇలాంటిది యూజ్ చేసుకోండి. సో దట్ నేనైతే ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే, ఇంకా లైక్ మెయిన్ అకేషన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే నేను పార్లర్కి వెళ్ళి షేప్ చేయించుకొని వస్తాను. తర్వాత ఇంక వాళ్ళు గ్రో అయితే నేను దీంతోనే తీసేసుకుంటాను అనమాట. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అంత నొప్పి అనిపించదు, ఈజీగా తీసేసుకోవచ్చు, తక్కువ కాస్ట్ ఉంటుంది. సో మీరు కూడా కనుక్కోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలని అనుకుంటే నేను ప్రోడక్ట్ మీకు ట్యాగ్ చేస్తాను, మీరు వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఇట్ విల్ బి అరౌండ్, నేనైతే ఆఫ్లో తీసుకున్నాను, బట్ ఎంతకు తీసుకున్నానో తెలీదు. అండ్ నేను కాదు, మా మామయ్య నాకు కొనిచ్చిండు. అండ్ దట్స్ ద ప్రోడక్ట్. అండ్ నేను మెయిన్గా చెప్పేది ఏంటి అని అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ లేదా ఆ టైంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం అంటే ఆ కొంత టైం పీరియడ్ మాత్రం మీరు ఐబ్రోస్ని థ్రెడ్డింగ్ చేయించుకోవడం కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే నేను చాలా దగ్గర విన్నాను, ఆ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో హెయిర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కట్ అవుతుంది అని. కొంతమందికి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్నే ఉంటుంది, మామూలుగానే వాళ్ళకి కట్ అయిపోద్ది. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఆర్ బిఫోర్ డెలివరీ ఎప్పుడైనా సరే వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నాలాంటి అందుకే తెగిపోతూ ఉంటుంది. సో దట్ అలాగా మేబీ ఉన్న వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి. ఇట్ విల్ బీ బిట్
బెస్ట్ ఫర్ యూ, అది నేను చెప్తున్నాను. సో అంతే ఈ ప్రోడక్ట్. అండ్ దీంతో పాటు ఈ ప్రోడక్ట్తో పాటు నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించింది 2 కొన్నాను. అండ్ దీస్ ఆర్ దోస్. అండ్ ఇది వచ్చేసరికి ఐబ్రోస్ని లైక్ కోమ్ చేసుకోవడానికి, అంటే మనం పెద్ద పెద్ద దుమ్ములు పెట్టేస్తే చిరాగ్గా ఉంటుంది కదా, సో ఐబ్రోస్ని కోమ్ చేసుకోవడానికి ఇటువైపుది. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ ఎక్కువ హెయిర్ ఏదైనా వచ్చేస్తే రిమూవ్ చేసుకోవడానికి ఈ కోమ్, అంటే ఇది చూడండి. ఓకే, అండ్ దిస్. అండ్ ఇది వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ అంటే చాలామందికి ఐబ్రో చేసిన తర్వాత ఫేస్ మీద హెయిర్ పడిపోతుంది, అంటే కట్ అయిన హెయిర్ అంతా ఫేస్ మీద పడిపోయి చాలా చిరాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం అంతా మొహంతో రబ్ చేసుకుని చేతితో రబ్ చేసుకున్నా సరే అది ఓపెన్, అంటే లోపలికి కంట్లోకి వెళ్ళిపోవడమో, ఓపెన్గా లేదు అని అంటే కళ్ళు ఓపెన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోవడమో, లేదంటే మనకి ఇరిటేషన్ వచ్చి తుమ్ములు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో దట్ వెంటనే అంటే లైక్ క్లీన్ చేసుకోవడానికి ఇలా అనుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ నేను ఇందాక చెప్పిన బ్రష్ అంటే ఐబ్రో హెయిర్ తీసిన తర్వాత మిషన్ లోపల ఉన్న, అంటే ఇక్కడ ఉన్న హెయిర్ని ఎలా తీసుకోవాలని అనుకుంటే నేను మీకు చెప్పాను బ్రష్ ఇస్తానని. అండ్ ఆ బ్రష్ ఇదే. ఓకే, ఆ బ్రష్ ఏంటంటే ఇలా ఆన్ చేయడమే, ఇలా ఓపెన్ చేసి, అంటే మీకు పైన టిప్ దగ్గర మీరు పెట్టిన దాన్ని తీసేసి దాంట్లో ఉన్న బ్రష్ని బ్రష్ అందులో పెట్టి హెయిర్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి ఏంటంటే ఇట్ ఈస్ చార్జబుల్, అంటే లైక్ ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది, బ్యాటరీ అనమాట. ఇది ఆ ఛార్జర్. ఓకే, దీన్ని ఏమంటారు, లైక్ సన్న పిన్ ఛార్జర్, లైక్ అది. నేను ముందు తీసుకున్న ప్రోడక్ట్లో ఇదే కాలిపోయింది. అది నేను చేసిన మా మమ్మీ చేసిన నాకు గుర్తులేదు, అండ్ కాలిపోయింది. సో దట్ మేము మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాం, ఎందుకంటే అస్తమానం వెళ్ళి నాకు చాలా నొప్పి అయిపోతుంది అనమాట. సో దట్ ఎందుకు ఇంత నొప్పి భరించడం, ఇంత ఇది చేయడం, సో దట్ వెళ్ళి కొనుక్కొని పర్చేస్ చేస్తే అయిపోతుంది కదా అని నేను తీసుకున్నాను. అండ్ దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడండి. అంటే లైక్ కొంతమంది మళ్ళీ ఇలా కూడా ఆలోచిస్తారు, అంటే కొంతమందికి కాళ్ళ మీద కూడా హెయిర్ ఎక్కువ గ్రో అవుతుంది, అండ్ చేతుల మీద కూడా ఎక్కువ హెయిర్ గ్రో అవుతుంది, అక్కడ కూడా తీసేయచ్చు అంటే అది నాకు తెలియదు సీరియస్లీ. ఎందుకనంటే కొంతమంది వీట్ యూస్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు, వ్యాక్స్ చేస్తారు, ఇది చేస్తారు, కాబట్టి నాకు తెలీదు అక్కడ యూస్ చేయొచ్చు లేదా ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ ఫర్ ఐబ్రోస్. అండ్ కొంతమంది ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకుంటారు, కొంతమంది వ్యాక్స్, అంటే లైక్ అంటే నేను ఎప్పుడు చేయించుకోలేదు, చూసాను చాలా దగ్గరలు. అండ్ ఇక్కడ ఒక లైక్ క్రీమ్ లాంటిది పెట్టి వెంటనే పీక్తారు. ఈవెన్ ఐమ్ సీరియస్లీ సేయింగ్, ఎవరైతే ఇలాంటి ఐబ్రోస్ అస్తమానం చేయించుకున్నారు, రియల్లీ ఇట్ హ్యావ్ అన్ హారబుల్ పెయిన్, చాలా నొప్పి వస్తుంది, చేయించుకున్నోడికే అర్థమవుతుంది. లైక్ చాలామంది అమ్మాయిలు ఎందుకు అంత ఇది చేస్తారంటే వాళ్ళకి బ్యూటీయే ముఖ్యం, కాబట్టి మేము ఎంతైనా నొప్పి భరిస్తున్నాం కదా అని చెప్పి అస్తమానం భరించడం నా వల్ల కాదు, నాకైతే అసలు అంతా ఓపిక లేదు. సో దట్ అందుకే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఫర్ పెయిన్ కన్నా బ్యూటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దట్ ఈస్ దిస్ వీడియో. అండ్ ఈ ప్రోడక్ట్ చాలామందికి మేబీ తెలిసే ఉంటుంది, మేబీ తెలియని వాళ్ళ కోసం ఇది. అండ్ నేను షేర్ చేసుకుంటాను, అంటే లైక్ నేను వాడుతున్న ప్రోడక్ట్ షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఈస్ దట్ వీడియో. దీన్ని నేను మీకు ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. అండ్ ఇది నేను తీసుకుంది అట్ మీషోలో తీసుకున్నాను. అరౌండ్ నాకు ఒక 200 to 300 గ్యాప్లోనే నాకు ఛార్జ్ చేశారు. అరౌండ్ నో డెలివరీ ఛార్జెస్ ఐ థింక్ సో. అంటే నేను ఆఫ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, మీకు మరి ఆఫ్ ఉన్నప్పుడు తీసుకుంటాను అని అనుకుంటే ఆఫ్ ఉన్నప్పుడు తీసుకుంటే నేనైతే ప్రోడక్ట్ లింక్ మీకు ట్యాగ్ చేస్తాను. సో go and shop, and that's all for the video, and bye bye.